యుద్ధ భూమిలో మనుషులు తగ్గిపోతున్నారు. వారి స్థానంలో మెషిన్లు వస్తున్నాయి. గుండెలు కొట్టుకునే చోట ఇప్పుడు ఇనుము కదులుతోంది. రక్తం కారే చోట ఇప్పుడు సర్క్యూట్లు పనిచేస్తున్నాయి. యుక్రెయిన్ ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. శత్రువుపై దాడి చేయడానికి సైనికులకు బదులుగా రోబోట్లను పంపిస్తుంది. బాంబులతో నిండిన చిన్న వాహనాలు నెమ్మదిగా ట్రెంచ్ వైపు కదులుతున్నాయి. వాటి వెనకాల ఎవ్వరూ లేరు, ఎందుకంటే అవి చనిపోవు. ఇప్పుడు ఇవే రష్యన్ ఆర్మీని వణికిస్తున్నాయి. ఇకపై యుద్ధాలు మనుషుల మధ్య కాకుండా మెషీన్ల మధ్య జరగబోతున్నాయా అనే సందేహం వచ్చేలా ప్రస్తుత పరిణామాలు కనిపిస్తున్నాయి. 2022 ఫిబ్రవరి 24న యుద్ధం మొదలైన నాటి నుంచి యుక్రెయిన్ ఒక కఠినమైన వాస్తవాన్ని ఎదుర్కొంటోంది. రష్యా వద్ద భారీ సైన్యంతో పాటు భారీగా ఆయుధాలున్నాయి. మరోవైపు యుక్రెయిన్ వద్ద ఉన్న ప్రతి సైనికుడి ప్రాణం విలువైనదిగా మారింది. ఒక్కో ట్రెంచ్ కోసం, ఒక్కో బిల్డింగ్ కోసం ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆలోచనలో పడ్డారు. మనుషులకు బదులుగా మెషీన్లను పంపాలని నిర్ణయించుకున్నారు. ఇలా యుక్రెయిన్ సైన్యం నిజంగానే రోబోట్లను యుద్ధానికి పంపుతోంది. బాంబులు, మెషిన్ గన్స్, రాకెట్లు అమర్చిన అన్మాన్డ్ గ్రౌండ్ వెహికల్స్ తో యుద్ధం చేస్తోంది. వీటిని దూరంలో ఉన్న ఆపరేటర్లు నియంత్రిస్తారు. అంటే ప్రమాదం ఉన్న ప్రదేశంలో మనిషి ఉండాల్సిన అవసరం తగ్గుతోంది. ఈ మార్పు ఎంత వేగంగా పెరుగుతోందో సంఖ్యలు చెప్తున్నాయి. 2025 నవంబర్లో ఇలాంటి రోబోట్లతో 2900 మిషన్లు చేపట్టారు. అయితే కొన్ని నెలల్లోనే ఈ సంఖ్య ఒక్కసారిగా పెరిగి ఒకే నెలలో 9000 కంటే ఎక్కువ మిషన్లు జరిగాయి. అంటే ప్రయోగ దశలో ఉన్న టెక్నాలజీ ఇప్పుడు యుద్ధంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఒక దాడి ఎలా జరిగిందో చూస్తే ఈ మార్పు ఎంత పెద్దదో అర్థమవుతుంది. ఓ గ్రౌండ్ మీదుగా చిన్న చిన్న వాహనాలు రష్యన్ ట్రెంచ్ వైపు కదులుతున్నాయి. బయటకు చూస్తే అవి సాధారణ గార్డెన్ కార్డ్స్ లాగా కనిపిస్తున్నాయి. కానీ ఒక్కోటి 66 పౌండ్ల పేలుడు పదార్థంతో నిండి ఉంది. పైనుంచి ఒక డ్రోన్ మార్గాన్ని క్లియర్ చేస్తుంది. ఒక రోబోట్ ముందుకు దూసుకెళ్లి పేలిపోతుంది. మిగతా రోబోట్స్ అక్కడే ఆగుంటాయి. ఆ పేలుడు తర్వాత కొన్ని క్షణాల పాటు సైలెన్స్ ఉంటుంది. ఆ తర్వాత ట్రెంచ్ నుంచి ఒక చిన్న కాగితం పైకొస్తుంది. దానిపై ఒకే సందేశం: మేం లొంగిపోతున్నాం. కొద్దిసేపటికి 2 రష్యన్ సైనికులు బయటకొచ్చి తమను తాము సమర్పించుకుంటారు. ఒక రోబోటిక్ దాడి ఒక ట్రెంచ్ పోరాటం లేకుండానే ముగిసింది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. ఉక్రెయిన్ సైన్యంలో ఇప్పుడు ఒక ప్రత్యేకమైన సిస్టమ్ పనిచేస్తోంది. సైనికులు తమకు అవసరమైన రోబోట్ ను ఒక ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ఎంపిక చేసుకుని ఆర్డర్ చేయగలరు. ఎలా మనం ఆన్లైన్లో వస్తువులు కొనుగోలు చేస్తామో అచ్చం అలాగే అన్నమాట. దాదాపు 7 రకాల గ్రౌండ్ రోబోట్స్ అందుబాటులో ఉన్నాయి. ఏ మిషన్ కు ఏది అవసరమో అదే వెంటనే పొందే విధంగా వ్యవస్థ ఏర్పడింది. ఇంకో హై ఇంటెన్స్ ఆపరేషన్ కుపియాన్స్క్ ప్రాంతంలో జరిగింది. ఒక స్కూల్ బిల్డింగ్ లో రష్యన్ సైన్యం దాగుంది. కిటికీలన్నీ నెట్స్ తో కప్పి డ్రోన్స్ లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నాయి. సాధారణంగా దాడి చేస్తే భారీ ప్రాణ నష్టం ఖాయం. కానీ ఈసారి ఉక్రెయిన్ వేరే విధానాన్ని ఎంచుకుంది. రాత్రి సమయంలో మంచు పడుతున్న పరిస్థితుల్లో రోబోట్స్ ముందుకు కదిలాయి. ఒక రోబోట్ థర్మోబారిక్ రాకెట్ ను ప్రయోగించింది. లోపల ఉన్న వారిని కిటికీల నుంచి దూరం చేసింది. వెంటనే భారీ పేలుడు పదార్థంతో ఉన్న మరో రోబోట్ బిల్డింగ్ దగ్గరకు చేరింది. కొన్ని క్షణాల తర్వాత భారీ విస్ఫోటనం జరిగింది. బిల్డింగ్ మొత్తం కూలిపోయింది. లోపల నిల్వ ఉంచిన ఆయుధాలు కూడా పేలిపోయాయి. ఒకే ఆపరేషన్ లో మొత్తం స్థావరం నాశనమైంది. ఈసారి ఒక్క సైనికుడి ప్రాణం కూడా ప్రమాదంలో పడలేదు. ఇదే అసలు మార్పు. ముందుగా ఇలాంటి దాడులకు సైనికులు నేరుగా వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు అదే పని రోబోట్స్ చేస్తున్నాయి. యుద్ధం ఇంకా పూర్తిగా మెషీన్లపై ఆధారపడలేదు. కానీ ముందుగా వెళ్లేది మాత్రం ఇప్పుడు యంత్రాలే. ఇక ఈ మార్పు ప్రపంచం మొత్తం గమనిస్తోంది. ఉక్రెయిన్ కేవలం యుద్ధం చేయడం కాకుండా కొత్త యుద్ధ విధానాన్ని నిర్మిస్తోంది. భవిష్యత్తులో యుద్ధాలు ఎలా ఉండబోతున్నాయి అనే ప్రశ్నకు సమాధానం ఇక్కడే కనిపిస్తోందని క్లియర్ కట్ గా చెప్పొచ్చు.